హలో వ్యూవర్, ఈరోజు మనం పెసర గారెలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా పావు కేజీ పెసరపప్పును 2-3 గంటల ముందే నానబెట్టుకోవాలి. పొట్టు ఉన్న పెసర్లు లేదా పొట్టు ఉన్న పెసరపప్పును నానబెట్టుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, 2 పచ్చిమిర్చి, చిన్న సైజ్ అల్లం ముక్క ఒకటి చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. జీలకర్ర, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. మనం ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి వాటర్ ఏమైనా ఉంటే వంచేసుకొని దాన్ని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని గారెలకు కావాల్సిన కన్సిస్టెన్సీలో గట్టిగా రుబ్బుకోవాలి. దానికోసం నేను వాటర్ వంచేసి పెసరపప్పును మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా పప్పు చాలా పొడి పొడిగా ఉంది. దానిలో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసేస్తున్నాను. వేసి గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ ముందు వేయకూడదండి, సాల్ట్ పప్పు కలిపేటప్పుడు వేసుకోవాలి. ముందు సాల్ట్ వేస్తే బ్యాటర్ పలుచగా అవుతుంది. మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. పప్పును ఒకసారి గమనించండి, ఒకవేళ పలుకులు ఏమైనా ఉన్నట్టుంటే మళ్ళా మిక్సీ ఆన్ చేసుకొని రుబ్బుకోండి. పప్పు నలిగిపోయిందండి. మిగిలిన పప్పును కూడా నేను మిక్సీలో వేసి పట్టుకున్నాను. ఇక్కడ నేను పావు కేజీ పెసరపప్పు తీసుకున్నాను. దానిలో మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, 1 స్పూన్ సాల్ట్, లేదా మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మరియు జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. దానిలో చిన్న చిన్న బుడగలు రావడం గమనిస్తున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం గారెలు వేస్తున్నాం. ఈ ఫస్ట్ టైం కొత్తగా గారెలు వేసేవాళ్ళు తడి క్లాత్ని కానీ లేదంటే అరిటాకుని కానీ యూస్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటే గారెలు విరిగిపోకుండా అంటుకోకుండా చక్కగా వస్తాయి. నేను ఇక్కడ తడి క్లాత్ యూస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వచ్చాయి. ఈ విధంగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ గారెలను పొట్టు పెసర్లతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పెసరపప్పుతో వేసుకోవడం వల్ల పిండి పలుచగా అయిపోతుంది మరియు చప్పదనం వస్తాయి. అందువల్ల నేను ఇక్కడ పొట్టు పెసర్లు మాత్రమే వేసుకున్నాను. అంతేనండి, రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి గారెలు. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. టమాటో చట్నీతో లేదా పుదీనా చట్నీతో ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మరిన్ని రెసిపీస్ కోసం మరియు చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.